కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. నువ్వు కెప్టెన్ అమెరికా అయి ఉండొచ్చు, కానీ స్టీవ్ రోజర్స్వి కాలేవు అని రాస్ అంటాడు. పాస్ట్లో కెప్టెన్ అమెరికా అయిన స్టీవ్ రోజర్స్ తన తర్వాత బాధ్యతని శామ్ విల్సన్కి అసైన్ చేస్తాడు, ఇంకా షీల్డ్ని కూడా. మరి ఆ లెగసీని శామ్ విల్సన్ ఏ విధంగా కంటిన్యూ చేశాడు, అసలు ఎవరు ఈ రెడ్ హల్క్ అనేది స్టోరీలోకి పోతే ఒక మినిమం క్లారిటీ వస్తుంది. కెప్టెన్ అమెరికా సిరీస్లో ఇది 4th పార్ట్. ఇది పక్కా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలా ఉంటుంది. అబచా, మరి అక్కడ యాక్షన్ సైఫై జానర్ అని చెప్పారు కదరా, ఫుల్కా అనండి అంటారు కదా. నిజానికి ఆ జానర్ అయినా నాకు పొలిటికల్ డ్రామాలని అనిపించింది. సర్లే అవన్నీ ఎందుకు, కానీ స్టోరీలోకి ఇంకొంచెం డీటెయిల్గా పోదాం. ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఎలిమెంట్ మీద కన్నేస్తారు, అదే అడ్మాంటియం. అది వకండాలో ఉన్న వైబ్రేనియం కన్నా మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్. దానికోసం పెద్ద వెపన్ వారే జరుగుతుంది. మెటా హ్యూమన్స్పై స్ట్రిక్ట్గా ఉండే జనరల్ రాస్ అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. తన డాక్టర్ లివ్ టైలర్తో కంట్రీస్ మధ్య పీస్ ఉండేలా చేయాలనుకుంటాడు. అయితే అది జపనీస్ వాళ్ళకి చెందిందని, సర్పంచ్ సొసైటీ వాళ్ళు దాన్ని స్టీల్ చేశారని జనరల్ రాస్ విల్సన్ అండ్ టీమ్ని హెల్ప్ అడుగుతాడు. ఎలా అయినా ఆ గ్యాంగ్ని స్టాప్ చేయాలని అనుకుంటాడు. కైనటిక్ బస్ట్ సీజీఐని యూజ్ చేసి మొత్తానికి అడ్మాండియంని తీసుకొస్తారు. మరి జనరల్ రాస్ ఎందుకని రెడ్ హల్క్గా మారి శామ్ విల్సన్పై అటాక్ చేస్తాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. యాంథోనీ మ్యాకీ వన్ డైమెన్షనల్ హీరో క్యారెక్టర్ డిజైనింగ్ అంతగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేదు. సీజీఐ వర్క్ కూడా పాస్ట్ ఎంసీయూ మూవీస్ కన్నా పూర్గా ఉంది. బట్ 82 ఇయర్స్ ఉన్న హ్యారిసన్ ఫోర్డ్ మాత్రం స్టీల్స్ ద షో అన్నమాట. మూవీ కంప్లీట్గా వర్తబుల్ అని చెప్పొచ్చు. లాస్ట్ సీన్ విల్సన్కి రెడ్ హల్క్కి జరిగే ఫైట్ ఏదైతే ఉందో లిటిల్ బిట్ ఫన్ ఉంటుంది. మరి మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.